Where are we going? We're going to Fossil Rim. Are you excited? Yes! హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే నా పేరు అనుష అండ్ మా ఛానల్లో ఇప్పటివరకు నేను 100+ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్. టుడే బీయింగ్ సండే మేము ఇప్పుడు ఫాజిల్ రూమ్కి వెళ్తున్నాము. అది ఒక వైల్డ్ లైఫ్ సెంటర్ అనమాట. మనకు బేసికలీ జూ అనుకోవచ్చు. సో అక్కడ ఏమేమి ఉన్నాయో యానిమల్స్, లెట్స్ గో అండ్ సీ. చలో, ఆల్ సెట్స్ అన్నా? Yes! Where are we going? We're going to Fossil Rim. చలో, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్దామా? Yes! చలో. ఫాజిల్ రిమ్ అనేది వైల్డ్ యానిమల్ సెంటర్. ఇది ఆల్మోస్ట్ 1980sలో ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఏదర్ సఫారీ ఆర్ ఓన్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆప్ట్ చేసుకోవాలి. అండ్ వాటికి మనం ఆన్లైన్లో మనమే టికెట్స్ బుక్ చేసుకోవాలి. అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తే ఒక స్కాన్ కోడ్ జనరేట్ అవుతుంది, అది మెయిల్కే వస్తుంది. ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు ఆ స్కాన్ కోడ్ని స్కాన్ చేసే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సఫారీ టూర్, సెల్ఫ్ డ్రైవ్ ఆర్ ట్వైలైట్ ట్వాంగ్ అని ఉంటాయి. సో ఇదేంటంటే నైట్ లైఫ్ విత్ వైల్డ్ యానిమల్స్, క్యాంప్ ఫైర్ అండ్ స్టేయింగ్ ఎట్ కాటేజెస్ లాంటిదన్నమాట. వీటిలో మేము టుడే సెల్ఫ్ డ్రైవ్ తీసుకున్నాము. అడల్ట్స్కి $30 అండ్ చిల్డ్రన్కి $25 టికెట్. 2 hours టైం ఉంటుంది ఫర్ ఈచ్ ట్రిప్. లోపల పిక్నిక్ జోన్స్ అలా ఉంటాయి అన్నమాట ఫర్ హ్యావింగ్ లంచ్ అండ్ స్నాక్స్. మనం ఉండే ప్లేస్ నుంచి 1 hour to 2 hours ట్రావెలింగ్ టైం పడుతుంది. అండ్ జూలో మనం యానిమల్స్ని ఎన్క్లోజర్స్లో చూస్తుంటాం కదా, అండ్ మనం అంతా వాటితో ఇంటరాక్ట్ అండ్ ఫీడ్ చెయ్యము. ఇక్కడ మాత్రం అలా ఉండదు. సో కిడ్స్కి బాగా నచ్చుతుంది. అండ్ రోజు ఎంతోమంది కార్స్ అండ్ సఫారీలో వస్తుంటారు కాబట్టి ఈ యానిమల్స్ బాగా ట్రైన్ అయ్యి ఉంటాయి. అండ్ వాటికి మనం అంటే భయం ఉండదు, ఫ్రెండ్లీగా ఫుడ్ కోసం చాలా దగ్గరికి వచ్చేస్తాయి. మేము మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ అవర్ ప్లేస్ అండ్ ఆన్ ద వే ఉన్నాము. ఇంకా 50 minutes ట్రావెల్ చేయాలి. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు. అండ్ అలాగే పవర్ బ్యాంక్, ఛార్జర్స్ కూడా. సో మేము చేసిన ఇదేంటంటే మేము హడావిడిలో అవి పెట్టుకోవడం మర్చిపోయాము. అండ్ వీడియోస్ తీయడంలో నా ఫోన్ ఛార్జింగ్ 100% నుంచి ట్రిప్ అయ్యే లోపల 0% అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్. సో ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. పవర్ బ్యాంక్స్ అండ్ ఛార్జర్స్ క్యారీ చేయాలి కంపల్సరీగా అని మాకు అర్థమైంది. అండ్ మనం ఇప్పుడు ఫాజిల్ రిమ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము అండ్ అది మాకు ఈమెయిల్కి వచ్చింది. సో ఆ స్కాన్ కోడ్ ఇక్కడ వీళ్ళకి చూపిస్తే మాకు పార్క్ ఎంట్రన్స్ అలౌ చేస్తారు. Awesome. No pets in the car? No pets. Sweet. Everyone needs to stay in the car the entire time. Please don't get out for any reason. We also the only animal you hand feed to the giraffe. Everything else you're going to throw on the ground away from you. Please don't feed any outside food or vegetables to our animals. And then please don't try to pet or touch on anyone that are so wild, okay? Okay. Along with that, please stay on the paved roads at all times and don't go off into the grass, okay? Okay. Okay. Thank you. Thank you. సో రైట్ నౌ ఫాజిల్ రమ్కి వచ్చేసాము అండ్ సెల్ఫ్ డ్రైవ్ తీసుకున్నాము మేము. సెల్ఫ్ డ్రైవ్ టికెట్. సఫారీ కూడా ఉంటుంది ఇక్కడ, కాకపోతే సెల్ఫ్ డ్రైవ్ మనం నిదానంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అండ్ సఫారీ టికెట్స్ అయిపోయాయి, ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉండే. వి డిడ్ంట్ నో. సో మేము మాకు తెలిసేటప్పటికి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే సఫారీ టికెట్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇంకా మాకు లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ సెల్ఫ్ డ్రైవ్. సో రైట్ నౌ మా కార్లో మేము సెల్ఫ్ డ్రైవ్ వెళ్తున్నాము. అండ్ ఈ స్పీషీస్ ఐడెంటిఫికేషన్ గైడ్ అని చెప్పేసి మాకు ఒకటి ఈ ప్యాంప్లెట్ ఇచ్చారు. సో మేము ఆ ప్యాంప్లెట్ చూసుకుంటూ యానిమల్స్ అన్నీ వెతుక్కొని వెళ్తున్నాం అన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ వీళ్ళంతా సెల్ఫ్ డ్రైవే. సో ఎవరి కార్లో వాళ్ళంతా ఇట్లా సెల్ఫ్ డ్రైవ్ వచ్చేస్తున్నారు. సో యా, డీరా, యా. సో దేర్, if you can see, is a deer.
yes, yeah. And ఈ యానిమల్ ఫీడ్ కూడా ఇచ్చారు మాకు. సో we can feed these animals అన్నమాట with this food and not any other food. సో ఇది వచ్చేసి స్పీషీస్ ఐడెంటిఫికేషన్ గైడ్ నేను చెప్పాను కదా, సో ఆ ప్యాంప్లెట్ అనమాట. ఇన్ డీటెయిల్డ్ యానిమల్స్ ఉంటే టోటల్ 1800 acres with 1100 యానిమల్స్ అంట. అండ్ యా, సో pick a tour, kick back and relax, children's animal center and kids activity session ఒకటి. And these are the different animals. మనం ఇందాక ఫస్ట్ చూసిన యానిమల్ అది అడాక్స్ అంట, and it belongs to Niger and Chad, Mauritania and Chad. It's endangered species. These are all different kinds of animals that we can find in the zoo. సో చూసుకుంటూ వెళ్దాం ఏమేమి యానిమల్స్ మనకి ఇక్కడ ఉంటే అవి టిక్ మార్క్ కొట్టేద్దాం. సో చాలా స్లోగా 15 స్పీడ్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే యానిమల్స్ వాటి ప్లేస్కి మనం వచ్చాం కాబట్టి అవి రోడ్ ఆరామ్సే ఇట్లా రోడ్ దాటుతూ ఉంటాయి, మనం చూసుకొని నిదానంగా వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు పక్కనే ఈ సఫారీ వ్యాన్ కూడా వెళ్ళింది. సో సఫారీ ట్రిప్ అంటే ఇలా ఉంటుందన్నమాట, ఓపెన్ ఎయిర్. సో అండ్ గైడ్ కూడా ఉంటారు. గైడ్ అన్ని యానిమల్స్ గురించి అండ్ వాటి ప్లేస్ ఏ ప్లేస్ నుంచి వచ్చాయో అన్నీ నిదానంగా తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రిప్ అంతా. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్. Feed pellets away from your vehicle. Ivi ostriches kabatti they can, yes, their beak is very sharp and by the time you realize avachi kottestayi. So in case we want to feed them, chala undi. వస్తుంది. ముచ్చట్లో ఉన్నా సన్నమ్మ. ఇంకోసారి చలో బాయ్ బాయ్ బాయ్. ఎంత బాగా అర్థం చేసుకుందా. ఓకే, దిస్ ఇస్ గ్రేటర్ కుడు అంట. మా సాండి చెప్పింది. దా ఎట్రా ఏజ్ ఎంతమ్మా? ఒరే ఆ కొమ్మలు చూస్తే ఏమవుతుంది కదరా.
మమ్మీ జీబ్రాకి ఫుడ్ ఉండు జూమ్ చాలా చేస్తాయి నోట్లో ఏమంటుంది మళ్ళీ ఇంకేంటి కావాలి అయ్యో చాలే సో ఇప్పుడు టాప్ మోస్ట్ పాయింట్లో ఉన్నాము ఇక్కడ అన్ని మ్యాక్సిమం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీర్సే కనిపిస్తున్నాయి మోస్ట్లీ డీర్సే ఉన్నాయి డాగ్స్ అని ఫాలో డియర్స్ స్పాటెడ్ డియర్స్ యాంట్లర్స్ రెయిన్ డియర్స్ అన్ని White base. కామన్ వైట్ బీస్ట్ ఇంకేమున్నాయి సన్ను Dama gazelle. డామర్ గ్యాజులే ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి డీర్స్ అండ్ దెన్ ఏమో ఇంకా చూడలేదు మనము అండ్ దెన్ వీ ఫౌండ్ జీబ్రాస్ ఇప్పుడే జీబ్రా ఫీడింగ్ అయిపోయింది అండ్ దెన్ ఇఫ్ యూ కెన్ సీ అగైన్ స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు జిరాఫ్ ఫీడింగ్ అండ్ జిరాఫ్స్కి హ్యాండ్ ఫీడింగ్ అంట సో జిరాఫ్స్ ఉండే ప్లేస్కి వచ్చేసాము వాటిని ఇట్లా ఫ్రీగా వదిలేస్తారనమాట అండ్ అవి మన కార్ దగ్గరకు వచ్చి ఫుడ్ కోసము అవి బెండ్ చేస్తే మొత్తం ఆల్మోస్ట్ ఇట్లా వాటి తలంతా లోపలికి దూచేసి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాయి దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు It's coming. యా కమ్ ఆన్ అయ్యా వస్తున్నా నీ వైపే వచ్చింది చిన్ను కానీ నీ చేతిలో పెట్టు ఒకటేసారి మింగేసింది ఇంకా ఫుడ్ నాకిందా బాగా బాయ్ పెట్టు ఇంకా నాకిందా బాయ్ అంటే వెళ్ళిపోతుంది అసలు trained. Which part did you like until now? Giraffe. Feeding the giraffe? Yeah. Yeah. What about you, Channu? సేమ్ ఫీడింగ్ జిరాఫ్ I didn't get the opportunity, but for me it is feeding the zebra. సో ఇక్కడ హాఫ్వే పాయింట్కి వచ్చేసాము ఇది అన్నిటికన్నా టాప్ మోస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఇది అండ్ ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ ఫుడ్స్ క్యాఫెటేరియా పిక్నిక్ జోన్ అన్నీ ఉంటాయి సో దట్ మనము ఏదన్నా ఫుడ్ తినడానికో లేకపోతే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికో అండ్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ యానిమల్ టాయ్స్ డ్రెస్సెస్ ఈ ఫాజల్ రూమ్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి కావాలంటే మనం ఇక్కడ పర్చేస్ చేసి తీసుకోవచ్చు సో మా బ్రేక్ టైం అయిపోగానే మేము ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ చీతా ఎన్క్లోజర్స్కి ఎంటర్ అయిపోయాము అండ్ వాటి బోర్డింగ్స్ డేంజర్ జోన్ కార్లోంచి బయటికి అస్సలు రావద్దు ఫోటో పాయింట్స్ ఫొటోస్ కోసము అని చెప్పేసి క్లియర్ వార్నింగ్ ఉంది డేంజర్ జోన్ కాబట్టి అండ్ ఈ చీతా జోన్ అయిపోగానే పక్కనే రైనో కూడా ఉంది ఇది దాని లంచ్ టైం కాబోలు లంచ్ అవ్వగానే ఇట్ వాజ్ హ్యావింగ్ అ నాప్ ఇలా ఒకటే ఉన్నది అండ్ ఇట్ వాజ్ స్లీపింగ్ సో దాన్ని ఇలా జూమ్ చేసి తీస్తున్నాను సో
సో యానిమల్ ఫీడింగ్ కొంచెము స్టార్టింగ్లో భయం వేసింది, అవి ఇట్లా ఫేస్ మరీ చాలా దగ్గరికి పెట్టేసి ఫుడ్ కోసం తీస్తూ ఉంటే. బట్ దెన్ ఇంకా ఫస్ట్ 15-20 minutes తర్వాత అలవాటు అయిపోయి ఇట్ వాజ్ ఈజీ అనమాట. ఇవి చాలా ఫ్రెండ్లీ యానిమల్స్ అని చెప్పి మాకు అర్థమైంది. నువ్వు తింటున్నావు, దానికి పెడుతున్నావు. దాని ఫుడ్ తినట్లేదు కదా. నీడలోకి తీసుకోబో. ఓకే ఓకే ఓకే. సో ఈ వైల్డ్ లైఫ్ సెంటర్ స్టార్టింగ్లో ఉండే డీర్స్ అండ్ ఎండింగ్లో ఉండే డీర్స్కి ఫుడ్ చాలా మనం ఇట్లా ధారాళంగా వేసేస్తాము, మధ్యలో ఉన్న వాటికే కొంచెము తక్కువ పడతాయి ఫుడ్. సో ఇది వచ్చేసి బ్లాక్ బక్. ఇంకా మా దగ్గర మిగిలిన ఫుడ్ ఏదైతే ఉంది, ఇంకా మేము ఎగ్జిట్ అవుతూ ఉన్నామని మాకు అర్థమైంది. ఎగ్జిట్ బోర్డ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా మా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా మేము ఈ డియర్స్ లాస్ట్లో ఉన్న ఈ డియర్స్ అన్నిటికీ వేసేసాము. ఇంకా సో ఫాజిల్ రూమ్ అయిపోయింది. ఫాజిల్ రూమ్ లో we really had fun in the sense feeding the animals. It was a different kind of experience. Sanvika aithe feeding the giraffe was something special. She said she loved it. Sanu, did you love it? Yes. సో ఫాజిల్ రూమ్ అయిపోయింది. వీ హ్యాడ్ ఆ లంచ్ అక్కడే. అండ్ దెన్ ఈ లంచ్ కూడా అక్కడ ఏం ప్రొవైడ్ చేసింది కాదు. వీ క్యారీడ్ ద లంచ్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి మేము పులిహోర అండ్ దెన్ దద్దోజనం తీసుకొని వెళ్ళాము. సో మా ఫాజిల్ రూమ్ అది మొత్తం అంతా చుట్టుకొని వాపస్ వచ్చేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 2 hours అయింది. ఇట్ వాస్ 12:30. సో ఇంకా లంచ్ టైం కాబట్టి వీ హ్యాడ్ ఆ లంచ్ దేర్. సో ఈ ప్లేస్ తర్వాత మేము నెక్స్ట్ హాఫ్ డే ప్రోగ్రామ్ వచ్చేసి డైనోసార్ పార్క్. అక్కడికి ఆ వీడియో కూడా యాడ్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను అది సపరేట్గా ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తాను. సో అంటిల్ దెన్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.